కరీంనగర్ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. ఇక్కడ బీసీ నాయకులదే హవా. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ హోరాహోరీగా పోరు జరిగింది. బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ పోటీ చేయగా బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేశారు. ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచింది. చివరికి గంగుల కమలాకర్ విజయం సాధించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 64.17% ఓటింగ్ నమోదైంది. గంగులకు 40.12% ఓట్లు వస్తే బండి సంజయ్కి 38.75% ఓట్లు వచ్చాయి. గంగులకు 92,176 ఓట్లు రాగా బండికి 89,016 ఓట్లు పోలయ్యాయి. కేవలం 3,163 ఓట్ల తేడాతోనే గంగుల కమలాకర్ గట్టెక్కారు. మరి 19 నెలల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గ్రాఫ్ ఎలా ఉంది, ఆయన పనితీరుపై ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు, ఎందరిలో అసంతృప్తి ఉంది, బిగ్ టీవీ సర్వేలో వెల్లడైన కీలక అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ ఏం చెప్తుందో మనం చూస్తున్నాం. 2023లో వచ్చిన మెజారిటీ ఏంటంటే 3,163 ఓట్లు మాత్రమే. అంటే చాలా స్వల్ప మెజారిటీతోనే ఆయన విజయం సాధించారని చెప్పాలి. సో ఓటింగ్ ఎంత జరిగింది ఆ నియోజకవర్గంలో అంటే 64.17% ఓటింగ్ జరిగితే దాంట్లో గంగుల కమలాకర్కి వచ్చినటువంటి ఓటింగ్ షేర్ ఎంత అంటే 40.12%. సో ఇది 2023 ఓట్ల సమయంలో వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్. ఇక ప్లస్ పాయింట్స్ ఏ ఉన్నాయి? గంగుల కమలాకర్ కరీంనగర్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆయనకి ఆ నియోజకవర్గ ప్రజల్లో ఎటువంటి ప్లస్ పాయింట్స్ బిగ్ టీవీకి కనిపించినాయి? ప్రజలు ఇచ్చే కంప్లైంట్స్కు స్పందించడం అనేది ఒక ప్లస్ పాయింట్గా ఉంది. ఆయనకి జనానికి అందుబాటులో ఉంటారు అనేటువంటి ఒక ప్లస్ పాయింట్ ఉంది. మధ్యవర్తులు లేకుండా బాధితులతో భేటీలు అవుతారు. నేరుగా ఎటువంటి మిడిల్ పర్సన్స్ అవసరం లేదు. నేరుగా సమస్య ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు అన్నటువంటి ఒక పాజిటివ్ అయితే ఆయనకు ఉంది. కరీంనగర్ను స్మార్ట్ సిటీగా మార్చేందుకు చేస్తున్నటువంటి కృషి ఒకటి కూడా. తర్వాత మానేరు నది పైన కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, తర్వాత మానేరు నది బ్యూటిఫికేషన్, ఇవన్నీ కూడా అంటే స్మార్ట్ సిటీగా ఆయన చేసినటువంటి కృషి. తర్వాత మానేరు బ్రిడ్జ్ పైన కేబుల్ బ్రిడ్జ్ అనేది దానికి ఒక మరింత అందాన్ని తీసుకొచ్చింది. దాన్ని నిర్మించడంలో, మానేరు నదిని సుందరీకరించడంలో ఒక ప్లస్ పాయింట్స్ అయితే గంగుల కమలాకర్కు పడ్డాయి. ఇక కరీంనగర్లో సీసీ రోడ్ల నిర్మాణం, తర్వాత భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, మెరుగైన తాగునీటి సరఫరా, ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచగలిగారు. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా మారాయి. ఐటీ టవర్ ఏర్పాటు కేవలం ఒక పెద్ద హైదరాబాద్ సిటీకి కాకుండా కరీంనగర్ లాంటి దగ్గర కూడా ఐటీ తీసుకురావడం అనేది ఒక పాజిటివ్ పాయింట్గా, ప్లస్ పాయింట్గా మనం చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో చాలా చురుగ్గా పనితీరు ఉంటుంది. అంటే క్షేత్రస్థాయిలో అందరితో కూడా కలిసిపోతారు, ప్రజలతో మమేకం అవుతారన్న ఒక పాజిటివ్ ఉంది. అనుచరుల షాపుల ప్రారంభోత్సవాలు, సో వాళ్ళు ఎవరైతే వెంట ఉంటారో వాళ్ళందరికీ కూడా నేరుగా వెళ్ళి వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగిస్తారో, ఏమైనా ఉంటే షాపులు ప్రారంభోత్సవాలు చేయడం అంతా కూడా ఒక ప్లస్ పాయింట్గా మనం చూస్తున్నాం. గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. అంటే ఆ నియోజకవర్గంలో ఎవరు పిలిచినా కూడా సమయం ఉంటే ఖచ్చితంగా అటెండ్ అవుతారన్న పేరుంది. సమస్యల పరిష్కారానికి ముందుంటారన్న నమ్మకం ఉంది. క్యాడర్కి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ కూడా ఆయన ఇచ్చారు. అటు కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు అనేది ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా మనం చూస్తున్నాం. ఇక ప్లస్ పాయింట్ చూసాం. మైనస్ పాయింట్స్ ఏమి ఇచ్చారు? బిగ్ టీవీ సర్వేలో గంగుల కమలాకర్కి మైనస్ పాయింట్స్ ఏమి ఇచ్చారు జనం మనం చూస్తున్నాం. ఏడాదిగా కరీంనగర్లో నిదానంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. తర్వాత బీఆర్ఎస్ హయాంలో స్కీములు అందరికీ అందకపోవడం, గతంలో కన్నా తక్కువగా జనంలో తిరగడం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు గతంలో చాలా ఎక్కువగా ఆయన జనంలో తిరిగారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకపోవడం వల్ల మరి ఆయన పనులు నిదానంగా సాగుతున్నాయా, లేదంటే ఆయన తక్కువగా జనంలో తిరుగుతున్నారా అనేది కూడా ఒక మైనస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. సో ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. గంగుల కమలాకర్ నుంచి ఆ నియోజకవర్గ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? తాగునీటి సరఫరా పెంచాలనే డిమాండ్లే ఎక్కువగా వస్తున్నాయి. అక్కడ తాగునీటి సరఫరా ఇబ్బంది పడుతున్నారు జనం. సో అది క్రమంగా పెంచాలనే డిమాండ్ వస్తుంది. ఎస్ఆర్ఎస్పీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా ఆలస్యం పైన ఆగ్రహం. సో ఆ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆలస్యం కావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఆలస్యం ఎందుకు అవుతుంది? ఆలస్యం కావద్దు అంటూ జనం ఆగ్రహంతో ఉన్నారు. కరీంనగర్లో ఉద్యోగాలు కల్పించాలి, స్థానిక యువతకి ఉద్యోగాలు కల్పించాలి. స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఏమైనా అటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలాగా పనులు చేయాలి. కొత్త కంపెనీలు ఏవి అని వాళ్ళ ప్రశ్నలు అడుగుతున్నారు ప్రజలు. ఐటీ టవర్ కట్టినా కూడా స్థానికులకు నో జాబ్స్. ఐటీ టవర్ ఉంది కానీ అక్కడ స్థానికులకి జాబ్స్ కల్పించడంలో అక్కడ స్థానికులకి ఐటీ కంపెనీలో జాబులు అనేటువంటిది అక్కడ సామాన్య జనానికి అక్కడ స్థానికులకు అందకపోవడం కూడా ఒక మైనస్ జనం కోరుకుంటున్నారు. కరీంనగర్ విస్తరణకు తగ్గట్టుగా వసతులు లేవు. కరీంనగర్ అనేది చాలా వేగంగా విస్తరించేటువంటి నగరం, కానీ ఆ స్థాయిలో అక్కడ వసతులు లేవు కాబట్టి అది కోరుకుంటున్నారు. సో మనం ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని చూసాం. సో మరి ఆయనకి ఎంత స్కోర్ ఇచ్చారు జనం? సో ఆ స్కోర్ ఏంటో మనం చూద్దాం. బిగ్ టీవీ సర్వేలో కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్కి ఇచ్చినటువంటి స్కోర్ ఎంత? అనుకూలం 49%,
వ్యతిరేకం 26%, తటస్థం 25%. సో మనం చూడొచ్చు ఇక్కడ వ్యతిరేకం తటస్థం దాదాపుగా రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఆ రెండింటితో పోల్చుకుంటే అనుకూలం కేవలం 49% మాత్రమే. అంటే స్కోర్ అనేది పెద్దగా ఆశించినంత స్థాయి అయితే కనిపించట్లేదు. బట్ ఈవెన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వ్యతిరేకం అలాగే ఉన్నారు, తర్వాత తటస్థం కూడా అలాగే ఉన్నారు. సో పనితీరు కనుక మెరుగుపరుచుకోకపోతే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కి రాబోయే రోజుల్లో కొంచెం గడ్డు కాలం తప్పదన్నటువంటి ఒక వార్నింగ్ బెల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. కేవలం బిగ్ టీవీ సర్వేలో ఆయనకి ఇచ్చినటువంటి స్కోర్ ఎంత అంటే కేవలం 49% మాత్రమే. సో 100%కి ఆయనకు వచ్చిన స్కోర్ బిగ్ టీవీ సర్వేలో కేవలం 49% మాత్రమే. సో ఇది కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కి జనం ఇచ్చినటువంటి స్కోరు బిగ్ టీవీ సర్వేలో.